ఒకరోజు శ్రీకృష్ణుడు తను తపస్సు చేసుకున్న బదరీవనానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుణ్ణి సందర్శించేందుకు మహర్షులందరూ ఆ వనానికి వెళ్ళారు. ఈ విషయం తెలుసుకున్న పిశాచాల నాయకుడైన ఘంటాకర్ణుడు కూడా శ్రీకృష్ణుణ్ణి చూసేందుకు వెళ్ళాలి అనుకున్నాడు. అలా వెళ్లే మార్గంలో శ్రీకృష్ణుడు ఎదురుపడి ఎక్కడికి వెళుతున్నారు అని ఘంటాకర్ణుణ్ణి అడిగాడు. నేను నా స్వామిని చూసేందుకు మధురా నగరం వెళుతున్నాను అని గొప్పగా చెప్పాడు. శ్రీకృష్ణుడు ఎందుకు జీవహింస చేస్తూ జీవిస్తున్నావు అని ఘంటాకర్ణుణ్ణి అడిగాడు. ఏం పాపం చేశానో నాకు ఈ జన్మ లభించింది. ఈ పాపిష్టి జన్మ నుంచి తొలగిపోవాలనే నేను కోరుకుంటున్నాను. శ్రీకృష్ణుడు అంటే నాకు ప్రాణం అని అంటాడు ఘంటాకర్ణుడు. ఆ మాటలు విని శ్రీకృష్ణుడు ఘంటాకర్ణుణ్ణి దగ్గరికి తీసుకొని తన దివ్య రూపంతో ఘంటాకర్ణుడి ముందు నిల్చుంటాడు. వెంటనే ఘంటాకర్ణుడి కోరిక మేరకు దివ్యదేహం లభించింది. స్వామి అతనికి నితాంత భక్తిని ప్రసాదించాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.